హలో అండి అందరికి. మేము ఇంకా రేపు వినాయక చవితి అని ఈ రోజు మధ్యాహ్నం అయితే మార్కెట్కి వెళ్ళిపోయాం అనమాట. మేము ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్కి వెళ్ళాము. ఎంత జనం ఉన్నారో అనమాట, చాలా జనం ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎండ వర్షం కింద ఉందనమాట. ఇంకా ఎండ వచ్చింది కదా అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళాం మధ్యాహ్నం 2:30 ఆ టైంలో. చూడండి ఎంత జనాలు ఉన్నారు. పండగ వచ్చిందంటే పూర్ణ మార్కెట్ కలకల్లా ఆడిపోద్దండి. ఈ పూర్ణ మార్కెట్లో వినాయకుడి గుడి ఉంది. వినాయకుడి గుడి దగ్గర వినాయకుడు పెడతారనమాట ప్రతి ఇయర్. చూడండి ఇలా డెకరేషన్ అది కూడా చేశారనమాట. మార్కెట్లోని ఈ పండగల టైంలో ఏం బేరమాడలేమండి. వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టి కొనుక్కొని వచ్చేయడమే. వినాయకుళ్ళు అయితే చాలా బాగున్నారనమాట. నేనైతే అన్ని వినాయకులను చూసి మట్టి వినాయకుని కొనుక్కొని వచ్చేసాను. మట్టి వినాయకుడే మంచిదని చెప్పేసి. చూడండి ఎంత జనం ఉన్నారో, చాలా కలకల్లాడిపోతుంది పూర్ణ మార్కెట్లో. ఈ టైంలో పువ్వులు కూడా 20 రూపాయలకి ఇవ్వరనమాట. మామూలుగా అయితే పువ్వులు 20 రూపాయలకి అమ్ముతారు. ఈ టైంలో 30 రూపాయలు పువ్వులు. వాళ్ళకి కాస్ట్ పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఇలా షాపింగ్ చేసుకుని వచ్చామన్నమాట. మరిన్ని